ఏర్పాట్ల గురించే బావా. నువ్వు ఎక్కడెక్కడి నుంచి ఎంతమందిని తీసుకొచ్చినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా, పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకునేది ఆ పెళ్లిలో తిన్న భోజనాల గురించి. భోజనాలు ఎక్కడి నుంచి ఏర్పాటు చేయవు? ఇక్కడే లోకల్. అదేంటి బావా, ఎక్కడెక్కడి నుంచో ఎంతమందిలో తీసుకొచ్చి అడవాడు చేసి భోజనాలు మాత్రం లోకలా? లోకల్ అని అంత తేలిగ్గా మాట్లాడుకో. అన్నపూర్ణ క్యాటరింగ్ అంటే పెద్ద బ్రాండింగ్. ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళంతా శుభలేఖ మీద అన్నపూర్ణ క్యాటర్స్ అని పేరు కనపడితే చాలు బావా, ఏ మండపం అయినా కలకల ఆడిపోవలసిందే. ఆవిడ పేరుకి తగ్గట్టు సాక్షాత్తు అన్నపూర్ణమ్మే. అన్నపూర్ణమ్మ గారే స్వయంగా వచ్చి తన చేతుల మీదుగా పొయ్యి వెలిగిస్తారు. దీంతో అసదియా అక్కడి నుంచి మొదలవుతుంది బావా. తెల్లారు గంటలు వెలిగించిన పొయ్య గుళ్ళో దీపంలాగా నిరంతరం ఎలుగుతూనే ఉంటది బావా. ఎక్కెగింది ఎక్కుతానే ఉంటది, దిగెగింది దిగుతానే ఉంటది. ఏ వంట ఆగదు బావా, ఎంగ రన్నింగే. ఏంటి వేయించడం? ఇంకా బాగా వేగాలి అప్పుడు. సరిగా వేయి. చూడండి. అబ్బా కాస్త తగ్గింది, ఇంకాస్త బెల్లం కలుపు. ఒక్క ఆడ మనిషి ఎంత గట్టిగా ఏర్పాట్లు చేసిందంటే ఆవిడ మామూలు మనిషి కాదు, గట్టి మనిషే. ఆవిడ ఒక్కరిదే కాదు బావా, ఆవిడ కూడా సైన్యమే వస్తుంది. సైన్యమా? అదే బావా, ఆవిడ కుటుంబమే ఆవిడ పెద్ద సైన్యం. ఆవిడ భర్త శివరామరాజు అంగట్లో పెళ్లి సామాన్ దగ్గర నుంచి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడు. ఆయన పాలసీ ఏంటంటే భోజనాలు పెట్టడం అంటే దేవుడికి నైవేద్యం పెట్టడంతో సమానం అని అనుకుంటాడు. ఫుడ్ క్వాలిటీ ఉంటది, టేస్ట్ ఉంటది. ఆయన చెల్లెలు నిర్మల ఏదో తనకు చేతనైన సాయం అన్నగారికి వదిన గారికి చేస్తా ఉంటది. ఇక ఈ అమ్మాయి జాను నిర్మల కూతురు. అర్థమైందా? అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కష్టజీవులు అన్నమాట. వేస్ట్ జీవి కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మా నాన్న శ్రీ కోటే గారు. అది మనమే. బేసిక్ గా మందే జమీందారీ వంశం. ఏంటి పిఠాపురం రాజావారు మా తాతగారు కలిసి ఒకే టేబుల్ మీద ప్యాకెట్ ఆడేవారు. ఇదిగో పరిస్థితులు అనుకూలించకపోతే హిచ్కాక్ కూడా పిచ్చికాకిలా తిరుగుతాడని. ఆ సమయంలో ఆటలో జోకర్ తగలేదు కాబట్టి మన టైం బ్యాడ్ అయిపోయి ఇదిగో ఇలా కోసుకుంటున్నాను. అది తర్వాత ఎప్పటికైనా జోకర్ తగలకపోతుందా? మన చక్రం తిప్పకపో కొత్తంలే కర్మ. అమ్మా ఇదిగో ఇంట్రడక్షన్ ఇస్తున్నానమ్మా. అలాగేనమ్మా. అమ్మా చెప్పమ్మా, ఏం చేయమంటావు? వంటలు పూర్తయిపోయాయి, అంజికి చెప్పి వ్యాన్ లోకి ఎక్కించు. అలాగేనమ్మా. అంజీ, ఇతని పేరు అంజీ. ఈ ఇంట్లో డ్రైవర్ గా పనిచేసే సొంత మనిషి. ఇతనికి ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు రోయ్. అక్కడ పెట్టు, జాగ్రత్తగా దింపరా. పెట్టరా బావా. ఆకులు గారెలు మొత్తం అన్ని పెట్టేశాను. అన్నిటికి పెట్టేశావు కదా? పెట్టా. అంజీ, వంటలన్నీ మండపానికి టైంకి వెళ్ళిపోవాలి. నేను చూసుకుంటానన్నయ్య. ఏం చూసుకుంటావు? పనోడివి, మాట వచ్చేది మాకు కదా. బావా, అంజీ పనోడు కాదు, మనోడు. అర్థమైందిగా? అది చెప్పిన టైంకి ఎలా వచ్చేసిందో చూసావా? దట్ ఈస్ కాల్డ్ అన్నపూర్ణ క్యాటరింగ్స్. మరే నమస్కారం. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నానండి. మీరు ఆర్డర్ ఇచ్చిన వంటలన్నీ వచ్చేసాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఊరుకోవయ్యా, అన్నపూర్ణ క్యాటరింగ్ చోళ్ళు ఆర్డర్ ఒప్పుకోవడం గొప్ప, మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవడం ఏంటి? బయట మీరు రండి. లాస్ట్ రూమ్ లో పెట్టండి. వస్తారండి. మంచిది.
పదండి పదండి ఆ లోపల లాస్ట్ పెట్టండి. రూమ్ లో పెట్టండి. బావా ఆ, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటో చెప్పావా? దగ్గరలో మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది. ఆ. ఆ ఫంక్షన్ కి ఇదే అన్నపూర్ణ క్యాటరింగ్ వాళ్ళని ఏదో ఒకటి చెప్పి నువ్వే ఒప్పించాలి బావా. నేను ఒప్పించడం ఏంటి బావా, నువ్వే అడుగు. పచ్చని పందిళ్ళు ఏమడిగినా కూడా ఓకే అనేస్తారు. ఆహా, ఆ, వాళ్ళు ఈ పెళ్లికి వస్తున్నారా? పెళ్లికి భోజనాలు పంపించడమే కాదు, వధూవరులు ఇద్దరిని ఆశీర్వదించి మరీ చేస్తారు. అది వాళ్ళకి అలవాటు. ఆ? ఆ. మ్మ్. శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి కిష్కిందకి తనని రాజును చేశాను. అత్తయ్య గారు ఏమిటే? టాబ్లెట్లు వేసుకోండి అత్తయ్య, టైం అయింది. తర్వాత వేసుకుంటాలే. తర్వాత వేసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. హ్మ్? హ్మ్. అసలేమనుకుంటున్నావే నువ్వు? నీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నువ్వేం చేస్తున్నావో నేను చూడడం లేదనుకుంటున్నావా? చూసినా అడగదులే అనుకుంటున్నావా? ఏమైంది అత్తయ్యా? ఏమైందంటావేంటే? తెల్లారుగట్ల లేచిన దగ్గర్నుంచి కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతావు. అన్ని పనులు నీ నెత్తిమీద వేసుకుని ఒక్కదానివే చేస్తూ ఉంటావు. కాసేపైనా విశ్రాంతి తీసుకోకపోతే ఎలాగే? మీ ఒంట్లో ఓపికన్నప్పుడు నాతో ఏ పనైనా చేయనిచ్చారా? వంట చేస్తాను అత్తయ్య గారు అంటే నువ్వే చిన్నపిల్లవి, నీకెందుకే వద్దు అనేవారు. పోనీ ఏదైనా పని చేస్తాను చెప్పండి అత్తయ్య గారు అంటే చిన్నపిల్లవి, నీకేం వచ్చు వద్దు అనేవారు. అన్ని పనులు మీరే చేసేవారుగా, అందుకే ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇదిగో చూడు, ఇలాగే నువ్వు మాటకు మాట ఎదురు చెప్పావంటే ఈ రామాయణాన్ని శాంతితత్వాన్ని పక్కన పెట్టేసి నీకు అత్తగారి పోరు ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు చూపించలేరు, ఎందుకంటే మీరు నాకు అత్తగారు కాదు, మీరు నాకు అమ్మే కదత్తమ్మా. పెళ్ళైతే ఏ ఆడపిల్లకైనా ఇంటి పేరు మారుతుంది, ఒక కొత్త కుటుంబం వస్తుంది. అత్తయ్య, మావయ్య, భర్త, మరిది, ఇలా ఎంతో మంది. కాని వీళ్లతో పాటు నాకమ్మ కూడా వచ్చింది. నీకు అమ్మ దొరకలేదే, నాకే కోడల రూపంలో మరో కూతురు దొరికింది. ఈ ఇంటికి ఒక దేవత దొరికింది, అది మా అదృష్టమే. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. నా బంగారు తల్లివే నువ్వు. చూసావా మెటికలు ఎలా విరిగినాయో? నీకెంత దిష్టుందో. అత్తయ్య, అందరూ పెళ్లికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా. నేనెక్కడికి రాలేనని నీకు తెలుసు కదమ్మా. సరే అయితే మేం త్వరగా వచ్చేస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళంతా రెడీ అయ్యారో లేదో, టైం అయిపోయింది. ఆ